ఇటు అంత పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆరా మస్తాన్ గారు ఫెయిల్యూర్ లాంటి సర్వేసే ఇచ్చారు పాపం. వైఎస్ఆర్‌సీపీ ఏకంగా అధికారంలోకొస్తది 100+తో అని చెప్పారు. మీరు ఇంత ప్రయాసపడి ఇండివిడ్యువల్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీని తిరిగాను అని చెప్పారు. మీరు సక్సెస్ అవ్వడానికి ఆరా మస్తాన్ గారు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏం అంటే చెప్తారు? ఆరా మస్తాన్ గారు ఫెయిల్ అవ్వడానికి నేను కమెంట్ చేయలేను సార్. ఎందుకంటే ఆయన మోర్ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్ దాన్ మీ. ఆయన మోర్ కాంటాక్ట్స్ ఉన్న పర్సన్ దాన్ మీ. మోర్ ఎఫిషియెంట్ మేబీ అన్ని పార్టీలతో ఆయనకు సంబంధాలున్నాయి. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఆయనంత ఎక్స్‌పీరియన్స్ లేదు. ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ కూడా నాకు లేవు. బట్ నా వరకే నేను చెప్పగలిగింది ఏంటంటే ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళు మామూలుగా ఫ్యూచర్లో మాలాంటి వాళ్ళకి కొంచెం ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ గైడెన్స్ మాలాంటి వాళ్ళకి అవసరమే. సో నిజంగా ట్రూగా నేను ఏదో కెమెరా కోసం యాక్ట్ చేసి చెప్పలేదు. ఎందుకంటే యూ మేబీ ఫెయిల్యూర్ ఇన్ ఒక సెక్షన్ వల్ల ఒక కారణం వల్ల ఫెయిల్ అవ్వచ్చు. బట్ ఆయనకున్న స్ట్రక్చర్, ఆయనకున్న ఎంప్లాయీస్, ఆయన వెళ్ళిన విధానాల్లో ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వచ్చి ఇప్పుడు నేను ఈరోజు పిలిస్తే ఆరా మస్తాన్ గారు సాయంత్రంకి వెళ్ళి కలిసి నేను ఆయన నుంచి సజెషన్స్ కానీ తీసుకుంటాను. సో ఎందుకంటే హీఈస్ మోస్ట్ సీనియర్ దాని మీ. ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన రకరకాల కారణాలు ఉంటాయి కదా. ట్రూ. సో నేను సక్సెస్ అయిన కారణం అయితే ఒకటి నిజాయితీ సార్. నిజాయితీని అదే ఎప్పుడు నేను లైఫ్లో ఎప్పుడైనా కానీ ఏది చేసినా నిజాయితీగా, ఒక ల్యాబొరేటరీని క్లీన్ చేసినా కానీ నిజాయితీగా క్లీన్ చేస్తాను అనమాట. మళ్ళీ ఎవరైనా వెళ్ళాలంటే దాంట్లో ఆలోచించాలి, అంత క్లీన్గా ఉండాలి అన్నంత క్లీన్ చేస్తాను. మరోపక్క ఆరా మస్తాన్ గారి మీద వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ప్రెషర్ పెట్టి చెప్పించారు అనే ఆరోపణని ఎలా ఖండిస్తారు మీరు? నేనేం ఖండించను, సపోర్ట్ చేయను, ఏం చేయను సార్. ఎందుకంటే అది అలిగేషన్స్, దాని గురించి ఏం తెలియకుండా నేనేం మాట్లాడలేను. బట్ నేను ఒకటి నమ్మేది ఏంటంటే ఈస్ట్ వెస్ట్ అవ్వదు ఎప్పటికీ. ఒక పర్సెంట్ అటు ఇటు తేడా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈస్ట్ అన్నది మటుకు లైఫ్లో ఇప్పటికీ కాదు ఎప్పటికీ వెస్ట్ అవ్వదు. రేపొద్దు నేను మిస్టేక్ అవ్వచ్చు. నేను 11 అంటే 20 రావచ్చు, 25 రావచ్చు.